సో సభాయ నమః. ఇవాళ మనము అసలు సిసలైన టౌన్ ప్లానింగ్ లోకి అడుగు పెడుతున్నాము. సో అది ఇంకా మీరు దాన్ని చూసుకుని అప్లై చేసుకోవాల్సిందే. అద్భుతంగా బ్రహ్మాండమైన టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాము. దీనిది చాప్టర్ ఏంటంటే ఆ, అధ్యక్ష ప్రచారం అనేటువంటి రెండవ అధికరణంలో 4వ అధ్యాయం, అథ చతుర్థోధ్యాయ. అంటే మనకి ముందుగా ఏం చేశారు, మొత్తంగా కూడా ఫస్ట్ ఏదో వాస్తు అన్నారు. తర్వాత ఫోర్టిఫికేషన్ అంటే కోట ఎలా ఉండాలి, కోటల నిర్మాణాన్ని గురించి ముందుగా మాట్లాడారు. అది ప్రాచీన కాలము కాబట్టి ఆ మామూలుగా ఇంత అంటే అఖండ భారతము అనేది ఒక 2-3 టైమ్సే మనకు కనబడుతుంది. అంటే మౌర్య సామ్రాజ్యం కాలంలోను, ఆ అక్బర్ ఔరంగజేబు వాళ్ళ కాలంలోనూ చాలా వాస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూల్ చేశారు. అంత ఆ తర్వాత మనం చూస్తే ఎప్పుడు కూడా మనకి ఎప్పుడైతే ఈ విధంగా వీళ్ళు చిటికి మాటికి అవాంతర విభాగాలు, చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్ ఎట్లా చేస్తున్నారో, మన రాజ్యాలు కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏదో అప్పుడు కాంపోజిట్ ఉండింది మెడ్రాస్ తో. ఆ తర్వాత మళ్ళీ విశాలాంధ్ర ఏర్పడింది. విశాలాంధ్ర నుంచి మళ్ళీ మనకి తెలంగాణ, ఆంధ్ర. అదే విధంగా ఏమో ఈ ఛత్తీస్గఢ్ ఇలాంటివన్నీ కూడా తర్వాత వచ్చాయి అని చెప్తారు కదా, జార్ఖండ్. అంటే మామూలుగా ఒక విశాలమైనటువంటి ఆ ఒక ఖండం అనుకోవాలి మనం. ఒక పరిపాలనకు అనుకూలంగా ఉన్న ఖండాన్ని ఈ జాతి, మతము అన్నిటికంటే కూడా ఒకటే ఒక చిన్న అర్థం మనం చెప్పుకోవాలంటే అధికార దాహం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్ని విభాగాలు ఉంటే ఆ, దానికి ఒకడు రాజు అవుతాడు. అంటే అధికార దాహం కోసమే ఇదంతా జరిగింది. పొలిటికల్ ఏదైతే డివిజన్ ఉందో అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే రాజకీయ దాహం వల్ల జరిగింది. అందువల్ల ఆ రోజుల్లో కౌటిల్యుడి కాలంలో మనకు తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత మౌర్య సామ్రాజ్యం విస్తరింప చేశారు, కానీ అంతవరకు కూడా మనకి ఎలా ఉండింది అంటే మామూలుగా ఆ దీనిలో చిన్న చిన్న భాగాలుగా ఉండింది అనమాట. అందువల్ల మనము ఇప్పుడు చూసుకుంటున్నది ఇక్కడ ఏమిటి అంటే, కౌటిల్యుడు ముందుగా ఆ రోజుల్లో ఉన్న ప్రకారం కోట నిర్మాణం చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన, ఆ రాజమార్గం ఎలా ఉండాలి, ఇతర మార్గాలు ఎలా ఉండాలి అని టౌన్ ప్లానింగ్ అని చెప్తున్నాడు. టౌన్ ప్లానింగ్ అనేది నేను మామూలుగా జనరల్ గా తీసుకున్నాను. అతడు అది కాదు కదా, మామూలుగా అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, మామూలుగా చతుర్థాధ్యాయం అన్నాడు. రాజమార్గాలు ఎలా ఉండాలి అది చెప్తున్నాడు. అయితే జనపద నివేశంలోనే ఇదంతా వస్తుంది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, టౌన్ ప్లానింగ్ అనేది మనం కొంచెం వైడర్ రేంజ్కి వెళ్ళిపోతుంది. క్యాపిటల్ సిటీ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ, భాగ్యనగరం ఇట్లాంటి వాటికి వస్తుంది. కానీ మనము టౌన్ ప్లానింగ్ అన్నప్పుడు ప్రతిదీ కూడా మనము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటాము, తర్వాత మన తాలూకా హెడ్ క్వార్టర్ అంటాము అని. ఇప్పుడు ఈ మోడర్న్ టైం అదే విధంగా కౌటిల్యుడు కూడా గ్రామాలను విభజించాడు. అది కూడా మనకు ఇంకా చెప్పబోతాడు. అంటే 10 గ్రామాలకు ఒక సెంటరు, అదే విధంగా 100 గ్రామాలకు ఒక సెంటరు, అదే విధంగా 400 గ్రామాలకు ఒక సెంటరు, 800 గ్రామాలకు ఒక సెంటరు. అయితే ద బిగ్గెస్ట్ డివిజన్ ఈజ్ మనకంతా మనం వచ్చింది ఇంతకు ముందు స్థానీయం అంటాడు. దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్, అంటే హెడ్ క్వార్టర్ ఫర్ 800 విలేజెస్. అందువల్లనే నేను క్యాపిటల్ సిటీ అన్నా. అంటే మన ఏదో మీరు అంటారు కదా, మెట్రోపాలిటన్ సిటీ సంథింగ్ ఏవో అంటారు కదా, మోడర్న్ టెర్మినాలజీ. ఏ బిగ్ ఏరియా అన్నమాట. కాబట్టి ఆ అది దానికి సంబంధించింది చెప్తూ మిగతాయి కూడా చెప్తూ ఉంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, సందర్భానుసారంగా దాన్ని అర్థం చేసుకునేందుకు మనం ప్రయత్నించాలి. ఇక్కడ చెప్తున్నాడు, త్రయః ప్రాచీనా రాజమార్గాః త్రయः ఉదీచీనాః ఇతి వాస్తు విభాగः స ద్వాదశ ద్వారో యుక్తోదక భూమిచ్ఛన్న పథః. ఇక్కడ ఏం చెప్పాడు, ప్రాచీన అంటే ఓల్డ్ అని కాదు, ప్రాచీ అంటే తూర్పు దిక్కు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు రాజమార్గం అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నప్పుడు, అందుకే మీకు అనువాదంలో చూడండి, తూర్పు పడమరలకు 3, ఉత్తర దక్షిణాలకు 3 రాజమార్గాలు అని మన గురువు గారి ట్రాన్స్లేషన్ లో ఉంది. అంటే ఏమిటి,
టువార్డ్స్ ఈస్ట్ అని మనం చెప్పుకున్నప్పుడు అది ఆటోమేటికల్లీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటామో అక్కడి నుంచి తూర్పు వైపు అంటే ఏమన్నట్టు ఇటువైపుది పడమర ఉంటుంది, అటువైపు తూర్పు ఉంటుంది. మనం అలా అర్థం చేసుకోవాలి. ఓకే. అందువల్ల ఏం చెప్తున్నాడు అంటే మనకి తూర్పు వైపున తూర్పు దిక్కుగా 3 రాజమార్గాలు, ఉత్తరం వైపుగా కూడా 3 రాజమార్గాలు, హైవేస్. ఎందుచేత అంటే తర్వాత చెప్తాడు అది ఎక్కడ మనం రాజభవన నిర్మాణం ఇత్యాదులు కావాలి అని. అంటే ఇది మనము నిజంగా కూడా ఇది ఇప్పుడు మీతో చెప్పింది అదే డిస్కషన్ వస్తే సెంటర్ పాయింట్ మనకు ఆ భాగ్యనగరం సెంటర్ పాయింట్ తీసుకున్నా ఏదైనా తీసుకున్నప్పుడు ఎటు ఉంది అనేది కొంచెం మీలో అంటే నా దగ్గర ఏమిటంటారు దాన్ని దిక్సూచి ఇత్యాదులు లేవు. నిజంగా కూడా మనం వీ కెన్ లిటిల్ బిట్ అప్లై టు అవర్ మేజర్ సిటీస్. బ్రహ్మాండమైన సిటీస్ ఎన్నో ఉన్నాయి, దానికి మనం చూసుకోవచ్చు అనమాట. కాబట్టి తూర్పు వైపున 3 రాజమార్గాలు అంటే ఏంటి, హైవేస్, రాజమార్గాలు. అవి ఎంత ఉండాలో ఆయన చెప్పబోతున్నాడు. తర్వాత 3 తూర్పు వైపు. ఇది వాస్తు విభాగము అన్నాడు. అంటే వాస్తు విభాగం అంటే ప్రశస్తమైన ఏదైతే ఏరియా ఉందో అక్కడ దిస్ వే ద టౌన్ ప్లానింగ్ షుడ్ బి దేర్. ఒక ముందు మనం ఏదైతే ఇప్పుడు ఆర్ఆర్ ఇత్యాదులు అన్ని వేసినప్పుడు కూడా ఆలోచించుకునే వేస్తారు కదా ఈ సివిల్ ఇంజనీర్స్. కాబట్టి ఏదైతే మనం ఒక ప్లేస్ ఎన్నుకుంటామో ఆ ప్లేస్ లో ఏదైతే మనం క్యాపిటల్ అనుకుంటామో, మేజర్ టౌన్ అనుకుంటామో, ఏదైతే సెంటర్ గా ఉండి ఇతర ప్రదేశాలకు వెళ్ళాలని ఉంటుందో ఆ కనెక్టింగ్ పాయింట్స్ ఏమిటి అంటే టువార్డ్స్ ఈస్ట్ ఒక 3, టువార్డ్స్ నార్త్ ఆల్సో 3 ఉండాలి. ఇప్పుడు మనకి నేషనల్ ఎన్హెచ్ అని ఉన్నాయి కదండి, అవి కొంచెం అప్లై చేసుకోవచ్చు. దానిలో నాకు నాలెడ్జ్ తక్కువగానే మీరు శ్రోతల్లో మీకు అంతా అది తెలుసు కాబట్టి అంటే ఎటు ఎలా 3 అన్నారు. 3 అన్నప్పుడు తూర్పు వైపుగా అన్నప్పుడు అక్కడి నుంచి మళ్ళీ వేరే వేరే దిక్కు వెళ్ళడానికి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ మీరు వి టేక్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్లేషన్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఓన్ డిస్కషన్. స స అంటే ఏమిటి, వాస్తు విభాగ. ఈ వాస్తు ఏదైతే ఎన్నుకున్నామో వాస్తు విభాగ అంటే దిస్ ఇస్ ద ప్లానింగ్, దిస్ ఇస్ ద సైట్ అనండి. మీరు ఏదైతే సైట్ మనం ఎన్నుకున్నామో ఆ సైట్ ప్లాన్ చేసేటప్పుడు ఇలా ఉండాలి. వాస్తు విభాగం అంటే ప్రాపర్ సైట్ అన్నమాట. అక్కడ ఈ ఏదైతే ప్రాపర్ సైట్ ఉందో ద్వాదశ ద్వార, ఇక్కడ బారా దర్వాజా ఖుల్లా అని మనకు అంటారు చూడండి, బహుశా ఇలాగేనేమో ఇలా వచ్చి ఇక్కడ 12 ఉండాలి అని చెప్తున్నాడు. ఏమిటి, 12 ద్వారాలు ఉండాలి అంటే మన 12 మన అవుట్ గోయింగ్ పాయింట్స్ ఉండాలి అన్నమాట. మూడు వైపులా వేసినప్పటికీ ఆ డోర్స్ ఏదైతే ఉంటాయో గేట్లకు ఏవైతే మనకి మెయిన్ గేట్స్ అవి ఎన్ని ఉండాలి, 12 ద్వారాలు ఉండాలి. అండ్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ థింక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. యుక్త ఉదక భూమి ఛన్న పథ. ఈ ఈ టెక్నికల్ టర్మ్స్ కౌటిల్యుడు ఎలా ఉంటాయో చూడండి. యుక్త అంటే ఉపయోగించబడిన అని అర్థం, నియమించబడిన, ప్రయుక్త ప్రయోగించబడిన, ఇది ఇలా వస్తుంది అర్థం. కాబట్టి ఇక్కడ యుక్త అన్నప్పుడు ఏమిటి అంటే ఉపయోగించబడిన. ఎందుచేత తెలుసా, కింద మీరు చూడండి 12 ద్వారాలు ఉండాలి. ప్రతి రాజమార్గానికి 2 చొప్పున 12 ద్వారాలు ఉండాలి. అంటే ఒక్కొక్క రాజమార్గం ఇక్కడ 3 అని ఉంది కదా, 3 × 2 6, అక్కడ 3 × 2 6 అన్ని. అంటే ఆ ఒక్క మార్గం కూడా ఇటు ఇటు మనకి ఇప్పుడు ఉంది కదా హైవేలో, ఇటు వెళ్తుంది ఇటు వెళ్తుంది. అది అది అందుకే చెప్పాను చాలా చక్కగా ఒక ప్లాన్ గీసేసి మీరు పవర్ పాయింట్ ఇస్తే దాన్ని వి ఆల్సో ఎంజాయ్ ఇట్ అనమాట. తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ, తగు విధంగా అంటే ఏమంటున్నాడు, కావలసినంత ఉదకము ఎట్సెట్రా చెప్పి మురికి నీరు పోయే మార్గం, రహస్య మార్గాలు ఉండాలి అని ట్రాన్స్లేషన్ లో ఉంది. ఇక్కడ మనం కనుక చూసినట్టయితే యుక్త ఉదక భూమి ఛన్న పథ అంటే ఇక్కడ ఆల్రెడీ వాస్తు ప్రశస్త అని ఉంది కదా, వాస్తు ప్రశస్త ప్రదేశంలో కట్టాలని ఉంది. ఇక్కడ వాటర్ ని జలం ఉండాల్సింది. వాస్తు అన్నప్పుడు మనకు బిగినింగ్ లోనే జనపద నివేశంలోనే చెప్పారు. అంటే సరి అయిన ప్రదేశం ఎన్నుకోవాలి. ఎక్కడైతే చెప్పాను మీకు అప్పుడు, ఏదైతే రిసోర్సెస్ ఉంటాయో, న్యాచురల్ రిసోర్సెస్, ఎక్కడైతే ప్రకృతి వనరులు ఉంటాయో, నీళ్లు ఇత్యాదులు, అలాంటి చోట ఎన్నుకోవాలని ఉంది. ఇక్కడ తీసుకున్నప్పుడు
అంటే గురువు గారు రాసినప్పుడు కూడా చూడండి, ఇది ఇప్పుడు గురువు గారు మామూలుగా మనకి 20th సెంచరీ వ్యక్తి అయితే, అంతకంటే ముందు గణపతి శాస్త్రి గారు రాసింది కూడా బేస్ చేసుకున్నారు. అంతకంటే ముందు అదే సేమ్ 20th సెంచరీ ఎవరు, శ్యామశాస్త్రి గారు 1919 శ్యామశాస్త్రి గారు రాసింది కూడా ఆ, తీసుకున్నారు, అంటే రెఫర్ చేశారు గురువు గారు. చేసి వాటి బేస్ కాంగ్లేదు కూడా వాళ్ళు 20th సెంచరీ వాళ్ళు. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు అక్కడ మనకు ఆ ఇది ఆల్మోస్ట్ అదే ఐడియా ఇక్కడ వస్తుంది. చెప్పాను కదా, కౌటిల్యుడిది టెక్నికల్ గా ఉంటుంది. ఇక్కడ మనం ఏం ఆలోచించుకోవాలి అంటే, నాకు అనిపించింది, ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ గురువు గారు చెప్పిన ట్రాన్స్లేషన్ మీకు ఆల్రెడీ చదివి వినిపించాను. నాకు తోచిన ఒకనొక ఐడియా ఏం చెప్తున్నాను అంటే, అక్కడ ఏది దానికి ఆధారం కూడా ఏ విధంగా అయితే గురువు గారు కాంగ్లే గారిది, శ్యామ్ శాస్త్రి గారిది రెఫర్ చేస్తారో, నేను కూడా గురువు గారిది సాయం తీసుకుని, మురికి నీరు పోయే మార్గం భూమి, రహస్య మార్గాలు ఉండాలి చన్నపథం అన్నారు. నాకు ఇప్పుడు ఏమనిపించింది అంటే, ఇదంతా మనం అప్లై చేసుకున్నప్పుడు నీరు ఉండాలి, అదే విధంగా మనము నీరు ఏదైతే మనము వాడుతుంటామో ఆ నీరు పోయే అవుట్లెట్ నాకు ఇప్పుడు అనిపించింది. దిస్ మేబీ ఎందుకంటే మీరు గనక మన మన ఏమంటారు, మొహంజదారో హరప్ప వాటి యొక్క స్ట్రక్చర్స్ చూసినప్పుడు చాలా చాలా డెవలప్డ్ మన సివిల్ ఇంజనీరింగ్ ఉంది అని చెప్తారు కదా, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అదంతా చెప్తారు కదా. అదే విధంగా ఇక్కడ కౌటిల్యుడు చెప్పడంలో కూడా చన్నపథము అంటే వాడిన నీరు వెళ్ళే మార్గము అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ డ్రైనేజ్ సిస్టమ్ అని నాకు ఇప్పుడే పుస్తకం, అసలు ఇదివరకు చదివినప్పుడు కాదు, ఇవాళ ఈ క్లాసుకు ముందు నేను రెఫర్ చేస్తూ ఉంటే నాకు ఒక్కసారి నా మనసుకి తోచిందన్నమాట. అంటే చన్నపథము అంటే మూయబడింది ఉండాలి అంటే ఏమిటి, ఆ నీళ్లు పోవడానికి ఒకానొక మూయబడిన మార్గం ఉండాలి, అది సొరంగం అని కాకుండా చన్నపథం, దట్ ఈస్ మేబీ డ్రైనేజ్ సిస్టమ్ అన్నమాట. అది ఉండాలి అన్నాడు. ఎందుచేతనంటే నీళ్ళు ఎక్కడ కూడా ఆయన ముందే చెప్పాడు, ఇక ముందు ముందు చెప్పబోతాడు, మీరు యూ విల్ కమ్ అక్రాస్ దాట్. ఏమిటని, ఆ రోడ్డు మీద ఏవి చచ్చిపోయిన జంతువులను పడేయకూడదు, ఎలకలు చిలకలు ఏమి పడేయకూడదు, అదే విధంగా మురికి నీళ్లు కూడా పడేయకూడదు. అనుకోని ఫెస్టివ్ అకేషన్స్ ఉంటే అది మనకు వస్తుంది, ఇది రెండవ అధ్యక్ష ప్రచారంలోనే. ఆ రెండవ దానిలో రాదు, మూడవ దానిలో వస్తుంది. సివిల్ లా ఉందని చెప్పాను కదా, సివిల్ లాలో వస్తుంది. ఏదైనా ఎక్కడైనా మనకు ఉంటే ఫెస్టివ్ అకేషన్స్ ఉంటే ముందుగా ప్రణాళి అంటారు, అంటే లైక్ ఒక అవుట్లెట్ అనేది, ఒక పై వాటర్ పోవడానికని ఏర్పాటు చేయాలి, లేకపోతే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా చెప్తాడనమాట. కాబట్టి ఇక్కడ అది దాట్ మేబీ డ్రైనేజ్ అండర్, మనం అంటాం కదా మన అండర్ ఇదనమాట, అండర్ గ్రౌండ్ అన్నమాట. సో అండర్ గ్రౌండ్ పాత్ ఫర్ ద డ్రైన్ టు డ్రైన్ ద వాటర్ ఉండాలండి. ఇట్ ఈస్ మై ఒపీనియన్. సో అంటే ఇది ఇక్కడ మామూలుగా చెప్పారు కూడా గురువు గారు, మురికి నీరు పోయే మార్గం, రహస్య మార్గం, సొరంగాలు ఉండాలి అన్నారనమాట. ఓకే. తర్వాత దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్, చతుర్దండాంతర రథ్యాహ. రథ్యాహ అంటే ఏమిటి అంటే మామూలుగా మార్గం అన్నమాట. రథ్య అంటే మనము రథము చరించేది అని కాదు, మామూలుగా మార్గాలు. మనకు అక్కడ చార్య అని వచ్చింది కోటల్లో, అందువల్ల చిన్న ఒక ఏదైతే ఏముంటాయి, రథ్య అంటే చిన్న మార్గం ఏదైతే ఉంటుందో. చతుర్దండాంతర అంటే 4 దండాలు అంటే, దండం అంటే మనం అనుకున్నాం కదా 6 feet అని, సో 24 feet అన్నమాట. అంటే మంచి విశాలంగా, ఇక అది కూడా చెప్పాను కదా, ఈ మెజర్మెంట్స్ ఈ అసెస్మెంట్ ఇదంతా కూడా మీరు అప్లై చేసుకోవాలి. కాబట్టి 4 దండాలు ఉండాలి. ఆ తర్వాత రాజమార్గ రాజమార్గం అంటే ఏమిటిది, హైవే అన్నమాట. రాజమార్గం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా నగరం నుండి ప్రధానంగా, పర్టికులర్ గా ఇప్పుడు మీకు చిన్న నా భాషలోనే మీకు చెప్తాను. రాజమార్గం అనేది ఏమిటి అంటే ఊరేగింపులు, ఉత్సవాలు వెళ్ళేది, అందుకని హైవే. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ వినాయక నిమజ్జనం ఉంటుంది, వినాయక నిమజ్జనం ఉంది అంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చూడండి, హ్యాబిట్స్ నుంచి, అక్కడి నుంచి నెక్లెస్ రోడ్, అంటే విశాలమైన రోడ్లు.
అంటే మామూలుగా ఏదైతే ప్రభువు గారి కానీ మరొకటి కానీ ఏదైతే ఊరేగింపు ఇత్యాదులు ఉంటాయో అలాంటి వాటికి వాహనాలు ఏనుగులు ఇత్యాదులు వెళుతూ ఉంటాయి కదా. అలా వెళ్ళడానికి అనుకూలంగా ఉండేటువంటి అనుగుణంగా ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అందువల్ల అని చెప్తున్నారు రాజమార్గము. ఎక్కడెక్కడ హైవే అని ఉంటుందో, ఎందుకంటే మనకు పెద్ద పెద్ద రోడ్లు అవసరం. ఆ రాజమార్గము చక్కని రాజమార్గం ఇది ఉండగానే ఇది త్యాగరాజ కీర్తన అన్నమాట. కాబట్టి రాజమార్గము అలా ఉండాలి. రాజమార్గం అనేది మనం ఎక్కడెక్కడ చెప్తున్నాము అంటే ఇది ఏదైతే వరుసగా చెప్తున్నారో అది మనం చూసుకోవాలి. రాజమార్గం అనేది ఏదైతే ఒక టౌన్ మనం ఇందాక అనుకున్నాం కదా, క్యాపిటల్ టౌన్ మేజర్ టౌన్ ఏదైతే ఉంటుందో ఆ టౌన్ లో ఉండే హైవేస్ ఇంత ఉండాలి అని చెప్పబోతున్నాడు. అన్నిటికీ కామన్ ఇచ్చాడు మెజర్మెంట్. తర్వాత ఏమన్నాడు, ద్రోణముఖము స్థానీయము రాష్ట్ర వివిధ పథాలు సంయానీయ వ్యూహ శ్మశాన గ్రామ పథాలు 8 దండాల వెడల్పు ఉండాలి. దానికి గురువు గారు చాలా మీకు మళ్ళీ నేను చెప్పింది కాకుండా మీరు చదువుకునేటట్టుగా బోల్డంత వివరాలు ఇచ్చారు. ఇక్కడ రాజమార్గం అంటే రాజమార్గము అంటే ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ హైవేస్ ఉంటాయో అది. ద్రోణముఖము అంటే నేను చెప్పాను కదా, హెడ్ క్వార్టర్ ఆఫ్ 400 విలేజెస్. 400 గ్రామాలు ఉంటాయి. ఆ 400 గ్రామాలకు ఒక కేంద్ర స్థానం ఉంటుంది. అంటే ఫర్ ఆల్ మున్సిపల్ ఏదైతే పర్పసెస్ మనకు ప్రతిదానికి కూడా ఈ కలెక్టర్స్ వగైరా కావాలి కదా, ఫైనాన్స్ ఇన్ఛార్జెస్ ఎట్సెట్రా. అందువల్ల అవన్నీ కూడా ఉండడానికి అదేదైతే ఉంటుందో దట్ షుడ్ బి దేర్ అన్నమాట. అది స్థానీయము అంటే 800 గ్రామాల సెంటర్ ప్లేస్ అన్నమాట. ఇక రాష్ట్రము అంటే మనకు మామూలుగా మనకి దీనిలో ఆ అంటే మన జనపదంలోనే వెళ్ళేది. జనపదం అని ఒక మాట మాట్లాడుకున్నాం కదా, జనపదంలోనే వెళ్ళేది అది. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు ఇంకా, ఇక్కడ వివిధ పథాలు అంటే మామూలుగా ఈ పశువులు ఎట్సెట్రా అవి ఏదైతే వెళ్తాయో అంటే ఆ వివిధము అనేది కూడా మనకు జనపద నివేశంలో వచ్చింది. ఆ వాటికి ప్లేస్ కేటాయించాలి అని. అందువల్ల ఈ పశువులు మీరు వివిధ పథము అంటే పశువులు మేసే ప్రదేశానికి పశువులు గుంపులు గుంపులుగా వెళ్తాయి. అంటే ఇక్కడ మనం గ్రహించుకోవాల్సింది ఏమిటి అంటే ఆయన ఏమన్నాడు, 3 మార్గాలు అన్నాడు. 3 మార్గాలు మళ్ళీ ఇంటూ 2 పెట్టాడు. అంటే 6 12 ఉండాలి అని చెప్పాడు కదా. అంటే పశువుల గుంపు మనం ఇప్పుడు ఏమవుతోంది, మనం రోడ్డు మీద వెళ్తున్నాం కారులో. రోడ్డు మీద కారులో వెళ్తుంటే మనతో పాటు మన సహచరులుగా మనకి అక్కడే దున్నపోతులు, అక్కడే ఆవులు, అక్కడే గేదెలు వస్తూ ఉంటాయి. అలా కాకుండా సార్ ఈ ప్లానింగ్ బహుశా మన హైదరాబాద్ నగరం కట్టినప్పుడు కూడా లేనట్టుగా ఉంది. బికాస్ ఇది మనకి ఇట్ మీన్స్ టు సే దట్ లేటర్ ఇండియాలో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ అవి కాలేదు. ఆ రోజుల్లో అంటే ఇప్పుడు రాను రాను ఇరుకైపోయి ఇలాంటి అవకాశం లేదు. లేకపోతే పశువులు ఏదైతే ఉంటాయో గుంపులు గుంపులుగా వెళతాయి కాబట్టి అవి వెళ్లే మార్గం కూడా చాలా విశాలంగా ఉండాల్సి ఉంటుంది. వివేక పథం. తర్వాత సంయానీయం అన్నాడు. సంయానీయం అంటే అన్ని కూడా యానము సంయానం అన్ని కూడా ఏదైతే గూడ్స్ తెస్తారో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెరీ సింపుల్. ఇప్పుడు మనకి ఏం చేస్తున్నారు, ఆమ్, ఈ నగరపు ఏదైతే హైవేస్ ఉన్నాయో మనకి తెలిసిందే, మన లారీస్ ఆర్ నాట్ అలౌడ్ డ్యూరింగ్ దీస్ అవర్స్ అని ఉంది. ఎందుకు వై లారీస్ ఆర్ నాట్ అలౌడ్ అంటే లారీలు ఏంది సంయానీయాలు అంటే అన్ని రకాల గూడ్స్ తీసుకొస్తాయి. బిజినెస్ ఏది కావాలన్నా కూడా లారీలలో తెస్తారు. సో అందువల్ల మీకు తెలుసు, కార్లు బుల్లర్ కార్స్ కాకుండా లారీలు రావాలంటే ఎంత పెద్ద రోడ్ ఉండాలో మనకు తెలిసిన విషయం. దట్ ఈస్ కాల్డ్ సంయానీయ పథం అన్నమాట. పెద్ద పెద్ద ఇంకా ట్రక్కులు ఇత్యాదులు వస్తాయి కదా. అందువల్ల అది. తర్వాత వ్యూహము అన్నాడు. వ్యూహము అంటే ఇక్కడ వ్యూహం ఏర్పరచుకోవడానికి అని ఇచ్చారు ట్రాన్స్లేషన్ లో. అది అది ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనకు ఎప్పుడైతే ఒక పాఠం చదువుకుంటున్నామో నేను చెప్తున్నది ఒక ఒపీనియన్ అవుతే
మనము రకరకాల గ్రంథాలు రిఫర్ చేస్తాము. రకరకాల ఆచార్యులది తీసుకుంటాం కాబట్టి, మీరు ఆ ట్రాన్స్‌లేషన్‌ది ఫాలో కావచ్చు. నేను చెప్పేది నాది గూడా ఈ వ్యూ అనేది మీరు అది ఇట్ ఈస్ అప్ టు యూ అనమాట. అంటే ఇక్కడ వ్యూహం ఏర్పరచుకోవడానికి అనేదైతే వర్డ్ వాడారో, ఐ యామ్ టేకింగ్ దట్ వ్యూహ పథం. శత్రువుల దాడి వచ్చినప్పుడు సైనికులు వెంటనే వ్యూహం పన్నుకునే చోటికి వెళ్ళే మార్గం అని ఇచ్చాడు. కానీ నాకనిపిస్తుంది మనం పరేడ్ గ్రౌండ్ అంటాం చూడండి. పరేడ్ అస్తమానం పరేడ్ చేస్తూ ఉంటారు కదా! అక్కడ ప్రాక్టీసింగ్ ఎట్సెట్రా. సో, దానికి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు కాబట్టి, వ్యూహ పథం అంటే మనము నిజంగా పరేడ్‌లో మనకు జరిగేది వ్యూహమే. ఇది కూడా ఇప్పుడు మీకు పాఠం చెప్తున్నప్పుడు నాకు తట్టిందే తప్ప, ఈ మన ఇంతకుముందు చదవడం వల్ల కాదనమాట. కాబట్టి ఏదైతే మనం అటు వస్తుందో పరేడ్ గ్రౌండ్స్ వాటికి, అది కూడా చాలా విశాలంగా ఉండాలి. ఎందుకంటే ఇదంతా నాలెడ్జ్ ఎలా వచ్చింది మనకంటే ఏదో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ అసలు ఇంతకీ నేను పరేడ్ గ్రౌండ్స్ బయట నుంచి తప్ప లోపలికి వెళ్ళలేదు. కానీ ఏదో ఈ మధ్య యూట్యూబ్‌లలో చూస్తుంటాం గదా! పరేడు ఇదని మార్చింగ్ వగైరా అందువల్ల దాన్ని బట్టి ఊహమనమాట. ఈ ఊహించిన దాన్ని పట్టుకొని మనం అదొకటనమాట. ఆ తర్వాత ఏమన్నాడు? శ్మశానము అన్నాడు. మనకి తెలుసు శ్మశానానికి ఎంత పెద్ద ఊరేగింపు ఉంటుందో. ఆ శ్మశానం ఎక్కడ కట్టాలో కూడా ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తాడు. శ్మశానానికి నిజం చెప్పాలంటే మనం మరీ పిచ్ కంపారిజన్ అనుకోకూడదు కానీ పెళ్లికి ఎంత ఊరేగింపు ఉంటుందో ఆల్మోస్ట్ పాపం బంధువులు అందులోనూ మనకు తెలిసింది ఏమిటంటే మరీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పోయినప్పుడు మామూలు పెళ్లి ఊరేగింపుల కంటే డబుల్ త్రిబుల్ ఒక 10 రెట్లు ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ పర్సన్స్ పోయినప్పుడు అసలు ఆ శ్మశానానికి అది ఎంత ప్లేస్ ఉన్నా సరిపోదు. కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే శ్మశానానికి కూడా అంటే ఇమాజిన్ శ్మశానము అనే దానికి మనం ఇప్పుడు చూసుకుంటే అంత పెద్ద కనబడం. దానికి కూడా ఎంత ఉండాలనేది అన్ని ఒకటి ఈక్వల్ అన్నమాట. తర్వాత గ్రామ పథాలు. గ్రామ పథం అంటే మళ్ళీ మనకి ఊరికి ఏదైతే ఊళ్ళల్లోకి వెళ్ళడానికి ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే 8 దండాలు అన్నాడు. అన్నీ కూడా. ఆహ్, అష్టదండాహ ఏమిటిది? రాజమార్గ ద్రోణముఖ స్థానీయ రాష్ట్ర వివేత పథాః సంయానీయ వ్యూహ శ్మశాన గ్రామ పథాశ్చ అష్టదండాః 8 దండాలు ఉండాలి. ఇమాజిన్ ఎన్ని లైక్ 8 గజాలు అని చెప్తున్నారు. చెప్పాను కదా దండ అంటే 6 ఫీట్ సారీ 6 ఫీట్. సో 3 ఫీట్‌కే మనకు గజం కదా! 6 ఫీట్ అన్నమాట. ఆ తర్వాత ఎంత పెద్దదో చూసుకోండి. ఆ తర్వాత ఏం చెప్పాడు? చతుర్దండ సేతువన పథః. ఇంతకు ముందు చెప్పినట్టు ఆ రథ్యాక ఎట్లా ఉందో అట్లా 4 దండాల మార్గం ఎక్కడికి ఉండాలి అంటే సేతువు ఆ తర్వాత వనానికి. సేతువు అంటే మనకి మామూలుగా ఈ వాటర్ రిజర్వాయర్స్ అని ఉంటాయి కదా! వాటర్ రిజర్వాయర్. సేతు అంటే అందుకే సేతుబంధము, సేతు అని అక్కడ వచ్చింది కదా! ఎక్కడైతే మనం వాటర్ ప్రాజెక్ట్స్ రిజర్వాయర్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎందుచేతనంటే దానికి కావలసిన నిర్మాణానికి గాని, రిపేర్లు కానీ, మళ్ళీ వాటర్ నింపడం ఇత్యాదులు ఉంటాయి కాబట్టి దానికి కావాల్సింది కూడా 4 దండాల మార్గము ఉండాలి అని చెప్పాడు. వనపథము మరి అడవికి వెళ్ళేదానికి కూడా 4 దండాలు ఉండాలి. ఎందుకంటే అడవికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా మనము ఏమంటారు రిసార్ట్ చూడడానికని వెళ్ళరు. అడవికి వెళ్ళే వాళ్ళు కూడా కలప అడవి నుంచి తెచ్చే వస్తువులు కానీ వెళ్ళేటప్పుడు కూడా ఏమేమో తీసుకుని వెళ్ళాలి కాబట్టి అది మామూలుగా కాలినడకనే కాలి మార్గం వేరే చెప్తున్నాడు. కాలినడక వెళ్ళరు కాబట్టి వాహనాల్లో వాటిల్లో వెళతారు కాబట్టి దానికి కావాల్సింది ఉండాలి అన్నాడు. అని 4 దండాలు అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చెప్పాడు? మనకి ద్విదండ హస్తి క్షేత్ర పథ ఏదైతే ఏనుగులు ఏవైతే ఉంటాయో ఏనుగులు వెళ్ళడానికిను పొలాలకు వెళ్ళడానికి 2 దండాలు ఉంటే చాలు. 2 దండాలు అంటే మనకు తెలుసు కదా! 6 అండ్ 6 12 ఇదనమాట. 12 ఫీట్ అన్నమాట. అది ఓన్లీ ఏనుగులే పోతాయి. అందులో ఇంకా వేరే ఏమీ పోకుండా. తర్వాత పంచ అరత్నయో రథపథః రథం మాత్రమే చూడండి రథ్య వేరుంది రథపథం వేరే ఉంది. సో యూ కెన్ మేక్ ద డిఫరెన్స్ అన్నమాట. ఇట్ క్లియర్లీ స్టేటెడ్. రథానికి జస్ట్ 2 ½ దండాలు అని చెప్తారన్నమాట.
కాబట్టి అక్కడ ఏమిటి 2:30, ఇక్కడ 2.5 దండాలు అండి అంటే వీళ్ళు అరత్ని అంటారు కానీ అరత్ని అనేది మామూలుగా ఇలా చెప్పేవాళ్ళు. ఈ 2 చేతులు ఇలా పెడితే వచ్చేది అరత్ని అన్నారు. కానీ ఇక్కడ దీని నుండి 2.5 గజాలు, 2.5 యార్డ్స్ అని ఇచ్చారు. 5 అరత్నలు ఉంటే 2.5 అని మనకు ట్రాన్స్లేషన్ లో ఇచ్చారు. అంత ఉండాలి. ఎందుకంటే రథం ఇది ఏనుగు అది కాదు కదా. రథం అనేది మామూలుగా యుద్ధ రథం అని మామూలుగా రథాలు అంటే జస్ట్ వెళ్ళేది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రథ మార్గం అంటే మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ మన ఆటో లాగా మనకి ఏ రథాలు చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఎటొచ్చి ఆ ఆటో ఇది కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే వెనక ఇద్దరు ముగ్గురు కూర్చోవచ్చు రథంలో. ముందు ఒక సారథి మాత్రమే ఉంటాడు. ఆల్మోస్ట్ మరి ఆటో దానిపైన డిజైన్ చేశారు తెలియదు. అండ్ వెనకాల మనకు ఒక డిక్కీలో పెట్టుకున్నట్టుగా బాణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా దానిలో పెట్టుకుంటాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో తర్వాత చత్వార పశుపథ, ఇంకా కొంచెం తక్కువగా 4 అరత్నిలు అంటే ఆల్మోస్ట్ 2 యార్డ్స్ ఏం చెప్పాడు మన పశుపథం అంటే సింగిల్ గా వెళ్ళి చూడండి. ఇక్కడ మీరు మేపడానికి వెళ్లే పశువులు మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ పశుపథం అక్కడ వేయటం అంటే మేపడానికి గుంపులుగా వెళ్లే పశువుల మార్గము పెద్దగా ఉండాలి. కానీ సింగిల్ గా ఏదైతే పశువులు అలా తీసుకుని వెళ్తారో ఒక ఆవును ఒక దీంతో అవి వెళ్ళడానికి ఏదైతే ఉంటుందో అది మాత్రం 2 అడుగులు ఉంటే చాలు. ఇంకా 2 అరత్నలే అంటే ఆల్మోస్ట్ చిన్నగా, ఇది కాలిబాట అండి, 1 గజం అని చెప్తున్నాడు మనకి కాలిబాట అంతే. క్షుద్ర పశు మనుష్య పథ. క్షుద్ర పశు అంటే ఏదో మన మేకలు ఎద్దులు అట్లాంటివి కాదు. మేకలు, గొర్రెలు, కుక్కలు, నక్కలు ఇవి ఉంటాయి కదా. నక్కలు కాదు, నక్కలు అడవిలో ఉంటాయి. కుక్క ఇలాంటివి వెళ్ళడానికి జస్ట్ 2 అరత్నీలు అంటే 1 గజము సరిపోతుంది. మనం నిజంగా కూడా కాలిబాట చాలా చిన్నగా ఉంటుంది, ఒక మనిషి నడిచేటట్టుగా ఉంటుంది. ఇద్దరు మనుషులు కూడా పక్క పక్క నడవలేరు. అందుకేం చెప్తున్నాడు క్షుద్ర పశువు అంటే ఈ క్షుద్రము తుచ్చము క్షుద్రము అనగానే అంత నీచం అనుకుంటారు. అసలు సంగతి ఏంటంటే నీచం అంటే కూడా అది లోయెస్ట్ కేటగిరీ అని చెప్పడం అండి. మినిమం అనేది మాటకి ఇప్పుడు అవరము అనేది అయితే ఉంటుందో అధమము అన్నా, అవరము అన్నా, అవరం అంటే మనకు అవరము అది యావరేజ్ అంటాం కదా మనం. సో అధమము అంటే ఏంటి, ఉత్తమం, మధ్యమం, అధమం అంటే దట్ అది మన బేస్ కేటగిరీ అన్నమాట. మధ్యమం అంటే మిడిల్, ఉత్తమం అంటే ద బెస్ట్. సో ఏదో గుడ్ బెటర్ బెస్ట్ అనుకోవాలి కానీ ప్రతి వరస్ట్ అని అనుకోకూడదు. నీచం అంటే కూడా కిందకి అని అర్థం. సో నీచం అనగానే వాడు నీచుడు అని ఏదో మాట్లాడతారు. మామూలుగా మనము మాట్లాడేటప్పుడు వాడన్ని చిన్న చిన్న ఇది చిల్లరగాడు అంటాం మనం. చిల్లర అంటే ఏంటి ఉద్దేశం, చిల్లర మనకు అవసరం లేదు జీవితంలో. కాబట్టి మన సంస్కృతంలో కనుక మనం చూసినట్టయితే తుచ్చము అంటే కొంచెం అల్పము అని అర్థం, క్షుద్రము అంటే కూడా అల్పము అని అర్థం అన్నమాట. అలా తీసుకున్నట్టయితే మనకు ప్రాపర్ గా అర్థమవుతుంది. అంతేగాని మనము కాలాంతరంలో తెలుగులో వచ్చినటువంటి అర్థాలను తీసుకుని అపార్థానికి వెళ్ళకూడదు. ఓకే, దట్ ఈస్ డన్. ఇప్పుడు చెప్తున్నాడు మనము ఇన్నేళ్ల నుంచి గోల పెడుతున్నటువంటి ఏదైతే టౌన్ ప్లానింగ్ ఉందో వీఆర్ ఎంటరింగ్ నౌ. ఏం చెప్తున్నాడు ఇక్కడ ప్రవీరే వాస్తుని అంటే ప్రవీరే వాస్తుని అంటే చక్కటి మంచిది అని చెప్పబడినటువంటి తర్వాత ఇక్కడ ఏం చెప్పినారు శ్రేష్టము, సారవంతము ఎట్సెట్రా అంటే అందుకని వీరము నుంచి వచ్చిందే వీర్యం అంటే దట్ సాయిల్ విచ్ ఇస్ ఎనర్జెటిక్, విచ్ ఈజ్ యూస్ఫుల్, విచ్ ఈజ్ రిసోర్స్ఫుల్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అలాంటి ప్రవీరే వాస్తుని మంచి సైట్ లో మంచి ప్రదేశంలో అంటే వసతికి అనుకూలంగా, ఎవరి వసతికి, రాజుకి రాజ పరివారానికి అనుకూలంగా ఉండేటువంటిది. ఇప్పుడు మనం తీసుకున్నామంటే ఆ రోజుల్లో ఎప్పుడు కట్టారు, ఎవరు ప్లాన్ చేశారో మనకు తెలియదు. కానీ మనం చూసుకున్నట్టయితే వెన్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఐ హ్యావ్ నో ఐడియా ఎట్ ఆల్. కానీ మీరు గనక చూసినట్టయితే ఇప్పుడు ఏదో చాదస్తులు ఇది బాలేదు అది బాలేదు అని వాడికి కర్మగాలి వాళ్ళు కూలగొట్టేసుకుంటున్నారు. కానీ ఒక సెక్రటేరియట్ చూడండి ఎంతమంది అమాత్యులను చూసింది. యాక్చువల్ గా చెప్పాలంటే అది కర్మగాలి, ఎవడి కర్మగాలిందో వాడి కర్మగాలి వాడు కూలగొట్టుకున్నాడు. కానీ
నిజానికి ఎంతమంది మంత్రులను చూసింది, ఎన్ని ఎంత డెవలప్మెంట్ చూసింది. అలాంటి అద్భుతమైన ప్రదేశంలో అక్కడి నుంచి చూస్తే అసలు దాన్ని చూసి బిర్లా మందిర్ కట్టబడింది చూడండి. నిజం చెప్పాలంటే బిర్లా మందిర్ మేము ఇక్కడ వచ్చాక కట్టబడింది కాబట్టి, అంటే మనకి ఎంత అద్భుతమైనటువంటి ప్రశస్తమైన వాస్తు చూసి అసెంబ్లీ కట్టారు. అసెంబ్లీ హాల్ చూడండి, అసెంబ్లీ కట్టారు, అటు సెక్రటేరియట్ కట్టారు, అదే విధంగా అక్కడ ఇక్కడ హాస్పిటల్ కట్టారు, మ్యూజియం కట్టారు. అంటే ఏంటి, ప్రవీరే వాస్తుని అని ఏదైతే ఉందో, మీరు కింగ్ రెసిడెన్స్ ఏదైతే ఉందో, ఆ బ్రిటిష్ రెసిడెంట్ ఉండడానికి ఉమెన్స్ కాలేజ్, దట్ వాజ్ యాక్చువల్లీ రెసిడెన్సీ. సో అదే విధంగా మన కంటోన్మెంట్ ఏరియా అలాట్ చేశారు. అందుకే నేను ఒకసారి మీతో చెప్పాను, ఏమని రవీంద్ర గారు మీతో చెప్పాను ఏంటంటే, ఒక్కసారి మనం నిజంగా కూడా ఈ హైదరాబాద్ ఎట్సెట్రా ప్లానింగ్ చూసుకుంటే కూడా వి మే గెట్ సమ్ ఐడియా ఫ్రమ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర అని అనుకున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ చక్కటి ప్రదేశంలో ప్రవీరే వాస్తుని రాజనివేశ, అక్కడ రాజు యొక్క మీరు అది మళ్ళీ చూడండి, నేనేం చెప్పక్కర్లేదు మీకు. కంపారిటివ్లీ రాజభవన్ ఎక్కడుంది చూడండి, అలా వెళ్ళి రాజభవన్ ఉంది అక్కడ, చూసారా, ఆల్మోస్ట్ నగర మధ్యంలో అన్నమాట. కాబట్టి రాజనివేశ, రాజభవనం ఉండాలి అక్కడ. చాతుర్వర్ణ్య సమాజీవే, అదే విధంగా ఎలా ఉండాలి అంటే రాజభవనం ఉంటూనే 4 వర్ణాల వాళ్ళకి, ఇక్కడ 4 వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇట్లాంటి మాటలకు మనం దూరంగా ఉందాము. మనం ఏదైతే ఉందో అంటే ప్రొఫెషనల్స్ అని ప్రొఫెషన్స్ అని అనుకుంటే బాగుంటుంది. అంటే బ్రాహ్మణులు ఏదైతే ఆచార్యులు ఉంటారో, అంటే మనకి మంత్రి పురోహితులు ఇత్యాదులు మనం మాట్లాడుకున్నట్టుగా ఆచార్య వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళకి, ఆ తర్వాత మనకు మంత్రి అమాత్య వర్గము ఇత్యాదులు ఉంటుంది. ఆ విధంగా 4 వర్ణాల అంత తర్వాత మీకు గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఇప్పుడు హ్యాబిట్స్ చాలా వరకు అనేవాళ్ళం, గోల్డ్ షాప్స్ అన్ని హ్యాబిట్స్ లో ఉన్నాయి. అంటే దాన్ని ఏమిటది, మీరు ఒక అంత పెద్ద ప్లేస్ అన్నమాట. అంటే ఇది కూడా మనకి టౌన్ ప్లానింగ్ లో భాగం, ఉన్నాయన్నీ కూడా. అదొకటే కాదు, ఆల్ ప్రిషియస్ అని. అసలు అది ఎలాంటి రాజమార్గం అంటే అన్ని కాస్ట్లీ. అసలు ఇంతకు ముందు మేము అనుకునేవాళ్ళం, అబ్బో హ్యాబిట్స్ అది మనది కాదులే అనేవాళ్ళం. ఎందుకంటే ఇక్కడ ఎనీథింగ్ యూ టేక్, ఎనీథింగ్ వెరీ కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ అండ్ స్టాండర్డ్ ఆల్సో. కాబట్టి ఇక్కడ ఎలా చూసుకోవాలి, గోల్డ్ కానీ చాతుర్వర్ణం అన్నప్పుడు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, 4 వర్ణాలకు సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు ఉండేటట్టుగా ఉండాలి. అలాంటి ప్రదేశం, అలాంటి విశాలమైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఇంకా వాస్తు హృదయాత్ అనేది, ఇది కూడా నేను మీకే వదిలేస్తున్నాను. వాస్తు హృదయాత్ అంటే మనం ఏదైతే ఒక సైట్ ఎంచుకున్నామో దానిలో ఒక సెంటర్ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఎక్కడ ఉండాలి, ఇది ఆ రాజనివేశం అన్నారు కాబట్టి అతను చెప్తున్నాడు, వాస్తు హృదయాత్ ఉత్తరే నవభాగే. నేను అదే చిన్నది మీకు మిగతా ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి కూడా నేను పంపిస్తాను. టౌన్ ప్లానింగ్ అనేది ఒకటి చిన్న బొమ్మ గీసి నేను అందులో ఈ భాగాలన్నీ ఏదో రఫ్ గా వేసాను. అది ఈ ఈ మధ్య చేరిన వాళ్ళు నేను పంపిస్తాను, పాత వాళ్ళకి ఆల్రెడీ పంపించేశాను. సో ఇక్కడ ముందు సెంటర్ పాయింట్ తీసుకోవాలి. సెంటర్ పాయింట్ ఎలా తీసుకోవాలి, అందులో సెంటర్ పాయింట్ నుంచి టువార్డ్స్ నార్త్, ఉత్తరంలో, అంటే ఉత్తరం నవభాగే అన్నాడు. అంటే ఆ ఉత్తరంలో కూడా 9 భాగాలుగా, అంటే దీని బేస్డ్ ఆన్ దిస్ భాగాలుగా విభజించుకోవాలి. ఎన్ని చెప్తున్నాడు ఆ విధంగా. ఇక్కడ యథోక్త విధానం అంతఃపురం ప్రాణముఖం ఉదంముఖం వా కారయేత్. ఇంతకంటే వాస్తు ఏం కావాలండి చెప్పండి. ఆ ఏదైతే ఉందో అది టువార్డ్స్ నార్త్, ఉత్తరం వైపుగా ఎలా చేయాలి అంటే అంతఃపురం కట్టాలి. అది ఎలాగా కట్టాలి అంటే, అది ఐదర్ మన ఈస్ట్ ఫేసింగ్,
అయితే తూర్పు ముఖంగా గాని ఏది అంతఃపురం మెయిన్. మనం ఎప్పుడు కూడా ఏదన్నా మాట్లాడినప్పుడు చాలా మంది కాలనీలలో వాటిల్లో వాస్తు వాస్తు వాస్తుని మొత్తుకుంటుంటారు. ఈచ్ హౌస్ కు ఉండదండి. ఒకటి అంటే నేను ఎక్కడో విన్నాను. నేను ఐఎమ్ నాట్ వాస్తు ఎక్స్పర్ట్. మళ్ళీ దాని మీద మనకి ఏం కాంట్రవర్సీస్ అవసరం లేదు. మామూలుగా ఏమిటి అంటే ఒక కాలనీ అనేది కట్టినప్పుడు కాలనీ వాస్తు చూస్తారు. ఒక అపార్ట్మెంట్ అనేది కట్టినప్పుడు అపార్ట్మెంట్ వాస్తు చూస్తారు. అపార్ట్మెంట్ యొక్క డోర్ ఎటువైపు, మెయిన్ గేట్ ఎటువైపు ఉంటుందని చూస్తారు. ఆ లోపల ఉన్న అవాంతర విభాగాలు ఈ ప్రతిదానికి కూడా వాస్తు చూడడానికి కుదరదు. ఎందుకంటే ఉన్న ఒక ఇంచు కూడా పోకుండా చుట్టూ నిర్మిస్తారు కాబట్టి. చాలా మంది ఎవడో వస్తాడు, మన ఒక పిలక పంతులు వచ్చి చెప్తుంటాడు, ఇది ఇక్కడ లేదు, ఇది పీకి పెట్టండి, ఇది అటు పెట్టండి, అది ఇటు పెట్టండి. ఈ పిచ్చి వాళ్ళు ఇక మనకి సెక్రటేరియట్ విషయమే తీసుకుంటే మేధావులే తప్పుదారి పడితే ఇంకా మనం అయిపోయాం. అంతతోటి టెన్షన్ అయిపోయి ఏమో అయ్యిందయ్యా వాడికి ఏదో నిద్రలో గోడకు మన తల కొట్టుకున్నా కూడా ఇదేదో పెద్ద ప్రాణాపాయం అన్నట్టుగా ఇంకా దందని మార్చేస్తారు. దాని తర్వాత ఇంకా దారుణమైన ఇది వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒకసారి వాస్తు విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు చదవాలి. దానిలో ఎందుచేతనంటే ఒక నగరంలో అన్ని దిక్కుల అన్ని నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గ్రామంలో అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఏమిటి? అది వాస్తు లేదా? నగర వాస్తు ఉంటుంది. మనం అందుకే ఏం చేశారు, ఇక్కడ కూడా ఇప్పుడు ఇందులో చెప్తున్నాడు నెక్స్ట్ ఏమని, నగరంలో కూడా వివిధమైనటువంటి దిక్కుల్లో వివిధ దేవతా ప్రతిమలు కూడా ప్రతిష్ఠించాలి అని చెప్పారు. మనకు అందుకే ఒక ఆంజనేయ స్వామిది మీరు చూడండి, ఆ తిరుపతిలో పెద్దగా నిలబడి ఉంటాడు. అది అలిపిరి అక్కడికెక్కడికో పోతే. అంటే వీళ్ళు ఏం చేస్తారు, అది చూసుకుని ఎక్కడ ఏది ఉండాలి బిగినింగ్లలో అని అది పెట్టుకుంటారు. అంటే మనకి పర్టికులర్లీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో భారతీయ సంస్కృతిలో ఇవన్నీ ఉన్నాయి అంతర్భాగాలు. అది కాకుండా బుర్రబద్దలు కొట్టుకుంటే దానికి మనం చేయగలిగేది ఏమీ లేదు. అందువల్ల అక్కడ ఏం చెప్తున్నాడు, మనం కూడా ఈవెన్ టుడే దేవుడు కానీ మరొకటి కానీ మనం ఏం చేస్తాము, ఐదర్ తూర్పు దిక్కు లేదా ఉత్తరం వైపు. ఇప్పుడు స్టడీకి కూర్చున్నా కూడా తూర్పు వైపు కానీ అంటే మన ప్రెఫరబుల్ లేనప్పుడు మనం ఏం చెప్పలేము. ప్రెఫరబుల్ రాస్తున్నా, ఇలా కూర్చున్నా, మాట్లాడుతూ ఉన్నా ఐదోరు ఉత్తరంగా అయినా కూర్చోవాలి, లేదా తూర్పు ముఖంగా అయినా కూర్చోవాలి అన్నమాట. సో అది పద్ధతి. కారయ్యేది ఇలా కట్టాలి. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకా డైరెక్షన్స్ చెప్తూ ఉన్నాడు. తస్య పూర్వోత్తరం భాగం ఆచార్య పురోహిత ఇజ్యా తోయస్థానం మంత్రిణశ్చ ఆవసేయు. ఇక్కడ మీకు పూర్వోత్తరం ఇవన్నిటికీ కూడా మనకి ఇక్కడ ఈశాన్యము అని ఇచ్చారనమాట. అంటే మనకి మెయిన్ డైరెక్షన్స్ ఇచ్చారు. మనము అవాంతర దిశలు అంటాము, అంటే ఇన్ బిట్వీన్ దిక్కులు కూడా. ఇక్కడ మనకి మామూలుగా ఇక్కడ చూడండి ఒకసారి దేవత మనము మన దేవుని ఎక్కడ పెట్టాలి అంటే ఈశాన్యంలో అని మనకు చెప్తారు. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే పూర్వోత్తరం భాగం చూడండి, ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వేద పండితులు ఎట్సెట్రా వాళ్ళు అనమాట. ఎందుకంటే గురుకులాలను గురించి మనం మాట్లాడుకున్నాము. గురుకులాల ప్రదేశం వేరే ఉంటుంది. ఇక్కడ గురుకులాలను మాట్లాడటం లేదు. గురుకులాలకు ఎక్కడిచ్చారు, నగరం అవతల ఏవైతే ఆ వ్యవసాయ యోగ్యం కాని భూములని గురుకులాలకు అలాట్ చేయడం అది అయిపోయింది. జనపద నివేశం మనం ఎక్కడ కూడా షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మనం ఒక సీరియల్ ఆర్డర్ లో చూసుకోవాలి. మనకి కంట్రీ ప్లానింగ్ అయిపోయింది, స్టేట్ ప్లానింగ్ అయిపోయింది, స్టేట్ ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది. నవ్ వీఆర్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అన్నమాట. బి క్లియర్, ఇది చాలా క్లియర్ గా ఉంచుకోండి మనసులో. అందువల్ల ఇక్కడ ఏం చేశారు, ఈశాన్య దిక్కులో ఆచార్య పురోహిత ఇజ్య తోయస్థానం మంత్రిణశ్చ ఆవసేయు. ఇక్కడ ఆచార్యులు, పురోహితులు, యజ్ఞము, తర్వాత నీళ్లు, తర్వాత మంత్రి, వీళ్ళందరూ కూడా ఉండాలి. ఎందుచేత అంటే అక్కడ ప్రతి చోట కూడా ఆచార్యులు, పురోహితుల ఉదక స్థానాలు ఎందుకు ఉండాలి అని అంటే, మనకి ఎక్కడైతే యజ్ఞశాలలు అవన్నీ ఉంటాయో వాటి దగ్గర చిన్న చిన్న పుష్కరిణి లాంటివి లేకపోతే
చీటికి మాటికి యజ్ఞ దీక్షలకు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అందువల్ల అంటే ఆల్మోస్ట్ పూజాదికానికి అవసరమైనటువంటి యజ్ఞయాగాదులకు అవసరమైనటువంటి ఉండాలి. మంత్రులు కూడా అక్కడే ఉండాలి. ఎందుకంటే మనం ఇదివరకు కూడా మాట్లాడుకున్నప్పుడు మంత్రి పురోహితులు అందరూ కూడా సమానాధికరణ్యం అంటారు సంస్కృతంలో. వాళ్ళందరూ కూడా ఆన్ పార్ విత్ అని మనం మాట్లాడతాం. వాళ్ళందరూ కూడా ఒక సమాన స్థాయికి చెందిన అందరూ కూడా పూజ్యులు. అందరూ ఆనరబుల్ పర్సన్స్. ఎవరైతే మంత్రులు ఉన్నారో మనం మాట్లాడుకున్నదే కదా, చీఫ్ సెక్రటరీస్ ఎట్సెట్రా అని మనం మాట్లాడతాం కదండి. సో దిస్ ఇస్ లైక్ దట్. ఆయనకి కొంచెం రాజ నివాసానికి దగ్గరగా ఉండాలన్నమాట, ఎక్కడో దూరంగా ఉండడం కాదు. కాబట్టి పక్కనే ఉండాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్పాడు? పూర్వ దక్షిణం భాగం మహానసం, హస్తిశాల, కోష్ఠాగారంచ. ఇక్కడ మహానసం అంటే మీకు సంస్కృతం చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఆ పాకశాల, వంట అన్నమాట, వంటశాల. వంటశాల అనేది కూడా చాలా చాలా పెద్దది. తర్వాత దీన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి చెప్పాను. ఇది యాక్చువల్లీ 1 క్లాస్ లో అవ్వాలి, కానీ టేక్ 1 more క్లాస్ అనుకోండి. ఎందుచేత అంటే ఇది నేను ఒకసారి మాట్లాడుతూ ఏం చెప్పానంటే, మనకు ఇప్పుడు ఏదైతే దిస్ ఇస్ డిఫరెంట్. ఏది ఆమ్, ఆ, హైదరాబాద్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడింది డిఫరెంట్. కానీ ఇప్పుడు రాజభవనం ఉంది అనుకోండి, మనం రాజభవనం దగ్గర ఆ రాజభవనంలో ఇప్పుడు వంటశాల అవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ రాజభవనం కూడా పెద్ద మామూలుగా ఉంటుంది. కానీ మనము ప్రాచీన కాలపు రాజభవనాన్ని గురించి మాట్లాడుకున్నట్టయితే నాకు అనిపిస్తుంది ఆల్మోస్ట్ వెరీ స్పేషియస్ ఉండాలన్నమాట. దానికి నాకు మళ్ళీ మీకు ముందే చెప్తున్నాను, ఐఎమ్ ఆల్వేస్ ప్రెజెంటింగ్ బిఫోర్ యూ, ఏమిటంటే నాకు మా ఉస్మానియా యూనివర్సిటీ విసి లాడ్జ్ అని ఉంటుంది, వైస్ ఛాన్సలర్ లాడ్జ్, వైస్ ఛాన్సలర్ నివాస్. దానికి వెళ్ళినప్పుడు వెళ్తుంటాం కదా ఏదో మీటింగ్ల పరంగా. నాకు తర్వాత ఈ టౌన్ ప్లానింగ్ రాస్తున్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ అదే ఎప్పుడో 20 years తర్వాత ఒకసారి ఈ ఆర్టికల్ రాసే ముందు నాకు అనిపించింది ఏమిటంటే, నిజంగా కూడా ఆ వైస్ ఛాన్సలర్ ది ఒక దగ్గర ఉంటుంది, లైక్ ఆయన నివాసం ఒక దగ్గర ఉంటుంది. ఆ తర్వాత అంటే ఇప్పుడు హైదరాబాద్ మొత్తము దాన్ని కూర్చున్న ప్లానింగ్ నాకు తెలియకుండా ఇది ఎంత కరెక్ట్ గా ఉంటుందంటే, దానికి ఆల్మోస్ట్ కూతవేటు దూరంలో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఉంటుంది. అంటే అందరూ కూడా ఆల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ దగ్గరగా ఉండే వాళ్ళు ఉండగా, అంటే జస్ట్ దానికి యాంటీ రూమ్లలో వాళ్ళు అక్కడ ఉంటారు డ్యూటీ టైంలో. కానీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనేది, మనం ఇక్కడ ఏదైతే సెక్రటరియట్ అంటామో ఆ విధంగా మా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అనేది ఒకటి ఉంటుంది. అది కొంచెం కొంచెం దూరంలో ఉంటుంది. అదే విధంగా మనకి ఏమంటారు దాన్ని, గెస్ట్ హౌస్ ఉంటుంది, ఇక్కడ. అదే విధంగా వీసీ దానిలో కూడా ఇప్పుడు వంట మహానసం అని ఎక్కడ దూరంగా ఉంటుంది, అంటే అదే దానిలో దగ్గర దగ్గరగా ఉండదన్నమాట. కాబట్టి వీళ్ళన్నీ ఏం చెప్తున్నారు అంటే, ఒక డిస్టెన్స్ లో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎన్నో మన దీనిలో వర్ణనలు మనకు నాటకాల్లో వస్తాయి. కాబట్టి మహానసం వంటిల్లు, ఆ హస్తిశాల, మరి ఏనుగులు కూడా అక్కడే. అండ్ హలో, ఏనుగులు అదే విధంగా ఆ హస్తిశాల, తర్వాత కోష్ఠాగారం. కోష్ఠాగారం అంటే స్టోర్ హౌస్. కోశాగారం అంటేనేమో ధనాగారము. కోష్ఠాగారం అంటేనేమో అన్ని మనం ఏదైతే పెడతామో సామాన్లు, అదనమాట స్టోర్ హౌస్. అయితే అలా ఉండాలి అని చెప్తున్నాడు అనమాట. చెప్పిన తర్వాత ఇంకా తతపరం అంటే దాని తర్వాత గంధ మాల్య ధాన్య రసపణ్యా ప్రధానకారవ క్షత్రియాశ్చ పూర్వాం దిశం అధివసేయు. పూర్వ దక్షిణం చెప్పిన తర్వాత మళ్ళీ నేను చెప్పాను కదా, దిక్కులు అవాంతర దిక్కులు రెండు చెప్తున్నాడు. కాబట్టి తూర్పు దిక్కున ఎవరు ఉండాలయ్యా అంటే, ఇక్కడ గంధమాల్య ధాన్య రసపణ్యాహ
అంటే ఈ పర్ఫ్యూమ్స్, ఫ్లవర్స్, మనకేదో మోహన్జాహి మార్కెట్ అనేవాళ్ళు. ఆ, అంటారు హైదరాబాద్. ఆ పువ్వులు అన్ని ఎక్కడైతే దొరుకుతాయో, ధాన్యము, తర్వాత రసాలు అంటే ఆల్ నో ఆల్ టైప్స్ ఆఫ్ మన రసాస్ అంటే లైక్ డ్రింక్స్, అంటే పానీయాలు. తర్వాత పణ్యాహ అంటే ఏం లేదు, అన్ని సరుకులు ఆల్ మన విచ్ ఆర్ బ్రాడ్ ఫర్ సేల్ అన్నమాట. ప్రధాన కారవః, మెయిన్ ఆర్టిసన్స్, మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళు క్షత్రియులు కూడా. క్షత్రియాశ్చ పూర్వాం దిశం అధివసేయు. సో ఇక్కడ ఇక్కడ మీకు చెప్పారు చూడండి, రసాలు లవణాదులని రాశారు గురువు గారు. సుగంధ ద్రవ్యాలు, పుష్పమాలికలు, ధాన్యాలు. ధాన్యాలు అంటే మామూలుగా అన్ని కూడా పప్పు ధాన్యాలు అవి ఇవి అన్ని కూడా అనమాట. తర్వాత కారులు, కారు అంటే ఒక ఆర్టిసన్ అంటాం కారు. సో శిల్పులు అంటే ఎవరైనా కూడా, ఎవరైతే ఈ కర్మకారులు ఉంటారో, రకరకాలవి చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళనమాట. క్షత్రియులు ఉండాలి. సో ఈ విధంగా మనము దీన్ని మంచి చక్కగా కొంచెం లీజర్ గా చదువుకుంటేనే మీకు కూడా కొంచెం అప్లై చేసుకుంటారు కాబట్టి, నిజం చెప్పాలంటే కొంచెం ఇంటరాక్షన్ అవసరం కాబట్టి నేను ఐఎమ్ వైండింగ్ అప్ హియర్ ఓన్లీ, బికాస్ సో దాట్ కొంచెం మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది 5 minutes.